కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షములాగా మొవ్వు వేస్తారంట, లెబానోను మీది దేవదారు వృక్షముల వలె వాళ్ళు ఎదుగుతారు అనేటువంటి మాట. ఈరోజు ఎదగడం ఎలా? దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఎదగాలి? దేవుడు మనల్ని ఎలా ఎదగమని ఆశపడుతున్నాడు? దేనికోసం ఎదగాలి? దేనిలో ఎదగాలి? ఎదగకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు ఎలా అంట, ఖర్జూర వృక్షములాగా వాళ్ళు మొవ్వు వేస్తారంట. తర్వాత లెబానోను మీద దేవదారు వృక్షాలు చాలా ఎత్తు పెరుగుతాయి. అంతటి ఎత్తైనటువంటి స్థితిలోనికి తన పిల్లలందరూ వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు, ఆశపడుతున్నారు అలా ఎదగాలి అని. సరే, మేము ఎదగలేమండి, ఇంతే ఎదుగుతాం, ఇంక ఇక్కడ మీదట ఎదగలేము, ఫలించలేము అంటే యజమానుడు ఏం చెప్తున్నాడు? ఫలించని ప్రతి తీగ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలట? అగ్నిలోనికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఎదగాలి. ఒకవేళ ఎదగపోతే ఏమవుతుందండి? మేము ఇంతే ఉంటాం, మా భక్తి లెవెల్స్ ఇంతే, మేము ఇంతే ప్రార్థన చేయగలం, ఇంతే ఎదగగలం, ఇంక మీదట ఎదగలేం. ఒకప్పుడు ఎదిగాంలేండి, ఇంకా తర్వాత మరలా మరగుజ్జుగా అయిపోయాం అని అంటే తర్వాత వెరీ నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్తున్నాడంటే, ఆ ఎదగలేని ప్రతి తీగ, ఫలించలేని ప్రతి తీగ అది కత్తిరించబడి అగ్నిలో పారవేయాలి అంటున్నాడు ఆయన. ఇది మన యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మా ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాతో అంటుకట్టబడి ఉంటే సరే, నాతో అంటుకట్టి గట్టిగా నన్ను పట్టుకుని ఉండాలి, ఫలిస్తూ ఉండాలి. ఫలించడం కోసం నేను ఏం చేస్తానంటే, అప్పుడప్పుడు నేను మంచి వ్యవసాయకుడను గనుక ఆ పనికి రాని తీగలన్నిటినీ కూడా నేను కత్తిరిస్తూ ఉంటాను. నేను కత్తిరించినప్పుడు కొంచెం నొప్పి వస్తుంది, పర్వాలేదు. అవి కత్తిరించిన తరువాత మిగతా సారం అంతా కూడా ఉన్నటువంటి ఆ యొక్క మంచి ఆ చెట్టుకి, లేదంటే ఆ యొక్క పొదకి, ఆ పాదుకి వెళ్ళి సారము కలిగి అది ఫలించి చక్కగా ఎదిగి ఫలములు యజమానుడికి ఎలా ఇస్తుందో అలా మీరు ఎదగాలని నేను ఆశపడుతూ ఉన్నాను అంటున్నాడు. నీతిమంతులైతే ఇలాగే ఎదుగుతారు, మరి వాళ్ళు ఖర్జూర వృక్షాల్లా ఉంటారు, మరి వాళ్ళు మొవ్వు వేస్తారు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. మనం అలా ఎదగాలంటే ఏం చేయాలి? అసలు ఇక్కడ కూర్చున్న మనందరినీ ఒకసారి నేను ప్రశ్న అడిగాను అనుకోండి, మీరు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడుగా ఎందుకు అంగీకరించి ఇక్కడికి వచ్చారమ్మా అని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. ఒకరు ఏం చెప్తారంటే, ఒకసారి మా ఇంట్లో చాలా భయంకరమైన శోధన వచ్చిందండి, అప్పుడు ఆ శోధనలో నుంచి ఏ దేవుడు రక్షిస్తాడా అని మేము అనుకుంటున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరో చెప్పారండి, మేము ప్రార్థన చేయగా దేవునిలోనికి వచ్చామండి, అందుకు వెంబడించాము అంటారు. ఇంకొకరిని అడిగారు అనుకో, ఏమోనండి మా తాతగారుల దగ్గర నుంచి మేము అందరము క్రైస్తవులమే, మరి వాళ్ళు వెంబడించారు, తరువాత మా తల్లిదండ్రులు వెంబడించారు, మేము వెంబడిస్తున్నాం, నమ్మకంగా ఉంటున్నాం, అందుకనే యేసు ప్రభు వారిలోనికి వచ్చామండి అంటారు. ఇంకొకరికి అడిగితే అప్పుల ఊబిలో చితికిపోయి ఉన్న సందర్భంలో ఎలాగో ఆశ్చర్యమైన సహాయాన్ని యేసయ్యే పంపించారండి, అందుకని మేము రక్షణలోనికి వచ్చాము అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్న మన అందరిది ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. అయితే మన తాతల దగ్గర నుంచి మనము క్రైస్తవులం అయి ఉండాలి, లేదంటే మధ్యలో ఏదో శ్రమో, శోధనో, కష్టమో, బాధో, ఇరుకో, ఇబ్బందో వచ్చినప్పుడు ఏ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా అని చూసినప్పుడు ఆయన దర్శనంలో కనపడ్డమో, కల్లో కనపడ్డమో, పక్కింటి వాళ్ళు చెప్పడమో, సువార్థికులు చెప్పడమో, మీ బంధువులు చెప్పడమో రెండో ఆప్షన్లోనికి వస్తారు. రెండవ గుంపు వారు అలా వచ్చారు. సరే, ఇప్పుడు ఇంకా నేను అడుగుతున్నాను, ఇంకా ఎందుకు వచ్చారు దేవునిలోనికి? ఎవరైనా ఇలాంటి సమాధానం చెప్పాలి. ఏమనంటే, ఆయన మాత్రమే సృష్టికర్త అని, ఆయనలో మేము నిలిచి ఉంటేనే నిత్యరాజ్యానికి వారసులం అవుతామని, మేము దాని కొరకే ఎదగడానికి స్థలానికి వచ్చామండి. హల్లెలూయా. ఈ సమాధానము మన సమాధానం అయి ఉండాలి ఈరోజు. ఈ సమాధానమే మన సమాధానము ఖచ్చితంగా అయి ఉండాలి. ఇప్పుడు ఎందుకండి మీరు నిత్యరాజ్యానికి అంటే, ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాము అంటే, అప్పు తీరడానికి, వ్యాధి తీరడానికి, బాధలు పోవడానికి, మా ఇల్లు కట్టుకోవడానికి, మేము అంటే రోజు మా అప్పులన్నీ కొట్టివేయబడి ఆశీర్వదింపబడ్డానికి అనేది రాంగ్ ఆన్సర్. మీకు అర్థమవుతుందా? ఆయన వరుడుగా ఉన్నాడు, సంఘమంతా వధువు సంఘంగా ఉంది,
మనము ఆయన కొరకు సిద్ధపరచబడిన కన్యక వలె మనము సిద్ధపడుతూ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణము కొరకు ప్రతిదినము కూడా ఎదుగుతూ, మీకు అర్థమవుతుందా? ప్రతిదినము కూడా దేవుని ఆవరణలో వర్ధిల్లుతూ, ప్రతిదినము కూడా సిద్ధపాటు కలిగి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. నా ప్రియుడి కొరకు మేము కనిపెడుతున్నాం అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇది ఇక్కడ కూర్చున్న వారి మనందరి యొక్క నిరీక్షణ అయి ఉండాలి. ఈరోజు మార్చుకోవాలి మీ యొక్క హృదయాన్ని. అప్పు తీరడానికో, బాధలు పోవడానికో, మీ ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డానికో, లేకపోతే ఇంకా ఇంకా ఆశీర్వాదం, ఈ సంవత్సరం ఇంకా బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ప్రభా, ఇంకా మోర్ బ్లెస్సింగ్స్, ఇంకా పవర్ఫుల్ బ్లెస్సింగ్స్, ఇంకా కారు కొనుక్కునే బ్లెస్సింగ్, ఇంకా ఇల్లు కొనే బ్లెస్సింగ్. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇల్లు ఓడవడం, తొడవడం, అంట్లు తోవడం కోసం పెళ్లి చేసుకున్నట్లు. అసలు రైట్ ఆన్సర్ ఏంటంటే, మనకి మరణము నుంచి తప్పించి, సాతాను రాజ్యము నుంచి విడిపించి, ఆయన మరలా రానై ఉన్నారు. నిత్య రాజ్యానికి మనము వారసులము అవ్వాలంటే మనము దేవునిలో ఎదగాలి. అయితే మిగతావన్నీ మనకు అనవసరమా పాస్టమ్ గారు? మరి మాకు అప్పు తీరొద్దా, వ్యాధి పోవద్దా, మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వద్దా, మరి మాకు ఇవన్నీ ఎవరు చేస్తారు, మేము దానికోసమే కూర్చుంటే అంటే, దానికి కూడా దేవుడు ఒక సూత్రం చెప్పారు. ఏమన్నారంటే, మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెదికితే అప్పుడు మిగతావన్నీ మీకు తోకలాగా వెనకాల వచ్చేస్తాయి. మీరు దానికోసం మీరు అడగాల్సిన అవసరత ఖచ్చితంగా లేదు. మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకడము ప్రారంభించాలి. దేవుని దయలో వర్ధిల్లాలి. అనుదినము మీరు మొవ్వు వేయాలి. నాతో అంటుకట్టబడి ఉండాలి. నాలో ఫలించాలి. ఫలాలు మీలో కనిపించాలి. అప్పుడు మీరు ఎదగాలి. మీరు అనేకులను నా తట్టు ఆకర్షించాలి, తిప్పాలి. మీరు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మీరు నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ఇక్కడ కూర్చున్న మీ అందరి ఒపీనియన్ ఈరోజు మార్చుకోవాలి. ఎలా అంటే, ఆశీర్వాదం కోసమే దేవుడు కాదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నా రోగం పోవడానికి ప్రార్థన చేస్తున్నా, ఆస్తి రావడానికి ప్రార్థన చేస్తున్నా, మా పిల్లలు మారడానికి ప్రార్థన చేస్తున్నా, అందుకు దేవుడు కాదు. మనల్ని ఈ యొక్క అంటే దుష్టత్వము నుంచి విడిపించి నిత్యరాజ్యానికి నడిపించడానికే మన దేవుడు అంటే మరలా రానై ఉన్నాడు. ఆయన రాకడ కోసం మనం అందరము సిద్ధపడి, అలా మనం సిద్ధపరచబడిన వారమే ప్రతిదినము ఎదగాలంట దేవునిలో. ప్రతిదినము ఎదగాలి. ఎలా ఎదగాలి, దేనిలో ఎదగాలి అంటే, ఒకసారి 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం తెరవరా. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. బాలుడైనటువంటి సమూయేలు ఇంకనూ ఎదగాలి అని చెప్తున్నాను కదా నేను ఈరోజు. ఇంకనూ ఎదుగుచు యెహోవా దయలో, మనుష్యుల దయలో ఆయన రోజు కూడా వర్ధిల్లుతున్నాడు అంట. ఎలా వర్ధిల్లుతున్నాడు? తన తల్లి పాలు విడిచిన తరువాత సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరంలో విడిచిపెట్టేసిన తర్వాత బాలుడైనటువంటి సమూయేలు అక్కడ దేవుని మందిర ఆవరణలో ఎదుగుతున్నాడండి. మందిర ఆవరణలో దినదినము ఎదుగుతూ ఉన్నప్పుడు ఏలీకి ఎంతో నచ్చాడు, దేవునికి ఎంతో నచ్చాడు. ఒక దినాన దేవుడు సమూయేలుతో మాట్లాడాలి అనుకునేంతగా ఎదిగాడు ఆయన. అంటే ఆ దినాలలో అసలు దేవుడు మనుష్యులతో మాట్లాడడం మానేసిన దినాలవి. ఎంత ఎదిగిపోయాడంటే దేవుడే వచ్చి మాట్లాడేటంతటి ఆత్మీయతలోనికి సమూయేలు ఎదిగాడండి. ఆ దేవుడు దయలో అతను రోజు కూడా వర్ధిల్లుతూ ఉన్నాడంట. దేవుని దయ మాత్రమే కాదు కానీ మనుష్యుల దయ అని రాయబడి ఉంది అక్కడ. ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఈరోజు మనలో చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మనలో కాకపోయినా క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కొంచెం ఆత్మీయ గర్వంతో ఉంటూ ఉంటారు చాలామంది. ఏమనంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు చాలు, దేవుడు చూస్తే చాలండి, మాకు దేవుడు ఉన్నాడండి చాలు, ఈ మనుషులతో మాకేమీ పని లేదు అని చెప్తూ ఉంటారు. ఇది కామన్గా చాలామంది చెప్తూ ఉండేటువంటి ఆత్మీయ గర్వంతో చెప్తూ ఉండేటువంటి మాట. అయితే మనుషుల సహాయం ఏం వద్దంటారా? మనకి వద్దా? అసలు కావాలా? మనుషుల సహాయం అంటే చాలామంది ఇలా అనుకుంటారు, నేను దేవునితో ఉంటానండి, అనుక్షణం ప్రార్థన చేసుకుంటూ ఉంటా, నాకు ఎవరితోనే పని లేదు, ఎవరితో అసలు అవసరమే లేదు, నాకు మా దేవుడే కావాలంటే ఎవరినైనా నా దగ్గరికి రప్పిస్తాడు అనేటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. లూకాసు వార్తలోనికి వచ్చేయండి 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు. చాలండి. యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉందండి అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారంట పుట్టిన తరువాత జ్ఞానములో ఎదుగుతున్నారంట, వయస్సులో ఎదుగుతున్నారంట,
దేవుని దయలో అంతవరకు బాగుంది. తర్వాత ఏముంది? ఎవరి గురించి రాయబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానంలో ఎదుగుతున్నారంటండి, వయసులో ఎదుగుతున్నారంటండి, దేవుని దయలో ఎదుగుతున్నారంటండి, మనుష్యుల దయలో కూడా ఆయన. ఈ మాట విన్నప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? మనుషుల దయ ఉండాలంటారా? ఖచ్చితంగా ఉండాలి. మనలో చాలామంది అంటే దేవుని చేత మంచివాడు మంచిది అనిపించుకుంటాం, కానీ మనుష్యులతో కొంతమంది మంచివాళ్ళు అని అనిపించుకోలేకపోతూ ఉంటాం. మనం 100 మంది మనుషులు వచ్చి చాలా మంచోరండి ఆ పద్మగారు అని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పచ్చు, ఆ ఆఫీస్ వాళ్ళందరూ చెప్పచ్చు, ఏరియా వాళ్ళందరూ చెప్పచ్చు, 100 మంది చెప్పచ్చు. దేవుడి సన్నిధిలోనికి వెళ్ళాక ఆమె మంచిది కాదు అంటే అది మనకి చాలా బాగుంటుందా? లేకపోతే దేవుడు ఒక్కడే ఈమె నాకు చాలా మంచిది, నాకు ఇష్టురాలు హెప్సీబా చాలా ఇష్టము అని చెప్పి మనుషులందరూ కూడా అస్సలు మంచోడు కాదు, అస్సలు మంచిది కాదు, అసలు ఇంకా మేము చెప్పలేమండి వాళ్ళ గురించి అని 100 మంది మీ గురించి చెడ్డగా చెప్పి దేవుడు ఒక్కడే నీవు నాకు హెప్సీబా అన్నాడు అనుకో. హెప్సీబా అంటే ఇష్టురాలు అని అర్థం. నీవు నాకు ఇష్టురాలువి అన్నాడు అనుకోండి, అది బాగుంటుందా లేకపోతే రెండోది బాగుంటుందా? దేవుడే మనల్ని మెచ్చుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ 2 ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని దయలో మీరు ఎదగాలి, మనుష్యుల దయలో కూడా మీరు ఎదగాలి. దయ అనేటువంటి మాటని హీబ్రూలో కానూన్ అంటారు అన్నమాట. హిందీలో కానూన్ అంటే చట్టం, అది వేరే. హీబ్రూ లాంగ్వేజ్లో ఏమంటారు? కానూన్ అంటారు. సెకండ్ కానూన్ అంటారు. దాన్నే కెన్ అని పిలుస్తారనమాట. కెన్ అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క దయ మనం ఎక్స్పెక్ట్ చేయడం, మనుషుల యొక్క దయ మనము ఎక్స్పెక్ట్ చేయడం, దాన్ని ఇంకా పర్యాయ పదాలు అంటారు కదా. పర్యాయ పదాలలో అంటే ఒక మెరిసిపోతున్నటువంటి ఒక నగను ధరించినటువంటి ఒక వస్తువుగా దాన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తేరుని తీసుకుంటే, ఎస్తేరు రాజు సన్నిధికి అలంకరించబడి వస్తుంది కదా. అలంకరించబడి వచ్చినప్పుడు రాజుకి ఆ అమ్మాయిని చూడగానే అట్రాక్షన్ కలిగిందా? ఆ అమ్మాయిని చూడగానే మోహం కలిగిందా? ఆ అమ్మాయిని చూడగానే రాజుకి ఏం కలిగింది? హల్లెలూయా! రాజుకి ఆ కెన్ కలిగిందనమాట. ఆవిడ కెన్ కోసం కోరుకుంటుంది. అక్కడ రాజు దగ్గరకు వచ్చి నాకు కెన్ కావాలి అని ఆవిడ ఆ వస్తువు ధరించుకుని వచ్చినప్పుడు అర్హత లేని వారికి కూడా అర్హత కలిగించేటువంటి ఒక వస్తువును అలంకరించుకుని ఆవిడ అక్కడికి వచ్చింది. వెంటనే రాజుకి ఏం కలిగిందంట? దయ కలిగిందంట. హల్లెలూయా! ఆ దయ కలగడంతో పెళ్లి చేసుకున్నాడు ఆయన. అక్కడ రాజుకి ఇష్టం పుట్టడం అంటే అమ్మాయి అట్రాక్షన్గా ఉంది, మంచి అందంగా ఉంది, మంచి తెల్లగా ఉంది, మంచి హైట్గా ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది కాదు. అక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళగానే ఆ మనుష్యుడికి ఈ యొక్క ఎస్తేరు పట్ల ఏం జరిగిందంట? కెన్ వచ్చిందంట, దయ కలిగిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనకి మనుష్యుల దయలో మనము ఎదగాలంటుంది బైబిల్. దేవుని దయలో కూడా మనము వర్ధిల్లాలి, ఎదగాలి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ఒక స్త్రీ యొక్క గర్భము అవసరమైంది. యేసుక్రీస్తు ప్రభువారు దినదినము ఎదుగుతూ ఉండగా ఆయన పోషణ చేయడానికి ఒక కుటుంబం అవసరమైంది. అవసరమైందా? ఎక్కడో ఆయన గాల్లో పెరిగేలేదు కదా. ఆ తరువాత ఆయన పరిచర్యలకు వెళ్ళేటప్పటికి ఆ పరిచర్యలో సహకారులుగా ఉండడానికి శిష్యులు అవసరమయ్యారు. ఆ శిష్యులు మరలా ఒక రోజు ఆయన బోధ చేయడానికి ఒక శిష్యుడి యొక్క పడవ అవసరమైందా? ఆయన ఒక పడవను వాడుకున్నారు అక్కడ. ఆ తరువాత ఆయన చనిపోయిన తరువాత ఆయనని సమాధిలో పెట్టడానికి అరిమతయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు తొలిపించుకున్న సమాధి ఆయనకు అవసరమైందా లేదా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి మనుష్యుల యొక్క దయలో సమకూర్చబడి ఆయనకి అవసరమైనప్పుడు ఈరోజు మనం అందరం కూడా ఈ స్థలంలో ఉన్నాము. ఎలా ఎదగాలండి అంటే క్రొత్త విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆత్మీయ గర్వముతో నింపబడి మాకు ఎవ్వరి అవసరత లేదండి, మాకు అసలు సహకారం కూడా అక్కర్లేదు అనుకోవడానికి వీలు లేదు. ఈరోజు ఆ యొక్క మెరిసిపోతున్నటువంటి ఒక అలంకరణ కలిగినటువంటి వస్తువు కనుక నీ మీద ఉంటే ఆ కెన్ అంటే నీలో నుంచి పని చేయడం మొదలవుతుందంట. అది ఇచ్చేవాడు కూడా దేవుడే. ఎప్పుడు ఇస్తాడు అని అంటే నీలో దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలలో నీవు అనుదినము ఎదుగుతూ ఉన్నప్పుడు ఇది మనకి అనుగ్రహించబడుతుంది.